అందరికీ శనార్థులలో నేను మీ నర్సే తాత. ఇలా ముందుగాల ముచ్చట ఏంటంటే మా వీడియోలు చూస్తున్న అటువంటి శ్రోతలకు కావచ్చు, అభిమానులకు కావచ్చు, ముందుగాల సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇలా ముందుగాల ముచ్చట ఏంటంటే నా చిన్నతనంలో కావచ్చు, నా పిల్లలు జర చేయికొచ్చినప్పటికి కూడా చూస్తున్నప్పటికీ ఊర్ల పొంటి మన కులవృత్తులు అనేటివి ఉండేటివి. అన్ని కులవృత్తులు ఉండే అన్నీ అంతరించిపోయినాయి. అంతగా ప్లాస్టిక్ అలవాటు పడ్డారు. అంతా ఇక ప్లాస్టిక్ ఎక్కువైంది, కులవృత్తులు అంతరించిపోయినప్పటికి కూడా ఇక ఈ పట్టణ పనులకు కులవృత్తులు అంటే కూడా తెలియదు. మరి అవి చూపిస్తానికి మేము వచ్చినాము. ఇక శిల్పారామంలో అయితే ఉన్నా నేను ఇప్పుడు. ఇక ఇవాళ ముందుగా ఒక ముచ్చట ఏంటంటే ఇక జూ పార్కులల్లో అంటారుగా, జూ పార్కులని గవిట్లలో పెట్టించి చూపించేటటువంటి కాలం కూడా వచ్చిందిలా. ఇక ఇవాళ అయితే ముందుగా ఏంటంటే ఆంధ్రాలో జరుపుకున్నాడు గీడ కూడా మరి అవి చూపిద్దామని జానపద నృత్యాలు కావచ్చు, హరిదాసులు, అదేవిధంగా మన పిట్టల ద్వారా ఉంటాడు కదా గాయన కూడా ఇక జర అయితే ఆడబోతున్నారు. మరి ఒకసారి ఇక్కడ పబ్లిక్ అయితే పట్టణంలో పబ్లిక్ చాలా కరువు ఉన్నారు. గసంటోళ్ళని చూద్దామంటే మరి ఆ కరువులు ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఆ కరువు అనేది ఏర్పడకుండా ఇక చూపిద్దామా నేను కూడా వచ్చిన వాళ్ళ. ఇక చూద్దాం పని ఎట్లా జరుగుతుందో. కొత్తగా ఆట నేర్చుకుంది, కొత్తగా నేర్చుకుంది. ఇలా కొత్తగా తిరుపతి పోయింది. ఇలా మన రాముడు ఇలా ఒక్క ఆట ఆడతావు, రాముడు ఇలా ఒక్కొక్క ఆట ఆడతావు. ఇలా 4 కాళ్ళ ఫోటో పెడతావు, వంగి సాగు చేస్తావు. ఇలా నీకు శిల్పారం వచ్చినావు, ఇలా మంచిగా ఇస్తారు. ఇలా మళ్ళీ కొత్తగా ఆట ఆడింది. మళ్ళీ ఏ చేత నాకు ఆ చేత నేను నీకు సార్ గారు కానీ ఇచ్చేసి అదేసేయా, ఆ సార్ గారు కానీ ఇచ్చేసి అదేసేయా. మరి ఆ చేతనంగా కేవలం కొడుకులు బిడ్డలు సెలవునంగా ఏడవక పడేం కూడా మన వాళ్ళు మంచిగా బతకంగా వాళ్ళ ఇంటి మీద ఏడ్చేవాడిని తిరగడం కదా వాళ్ళ గీరు వాళ్ళు. ఇలా ఆ చేతను ఎత్తిపోయాంగా మళ్ళీ వంగి నమస్కారం చేసి కొట్టి మంచిగా ఆడిందా? మస్తు ఆడింది. దీని మీద ఎక్కిపించుకున్నాడు అవి చేస్తారు మరి. ఎలా ఎక్కిపించేది అంటావా? ఓ ఆట ఆడుతుంది ఇక మళ్ళీ చూపిస్తావు బట్టి ఆడతాడు. జ్ఞానవనంగా ఇవాళ దురపతి దగ్గర ఎలా పుట్టలున్న పుడు వాంగుదలేదు, నీళ్ళున్న నీరు కట్ట తెలియదు. వీళ్ళు ఇట్లా పెట్టి నాకు సమరం లేదు. ఇలా ఇంత ఎద్దులు ఎక్కించుకునే పొట్ట గురించి ఇలా పొట్టలు వేయటానంట పొట్ట వలిగిపోతుంది. ఇలా తోలు పొట్ట 9 గంటలకుండా మన ఎల్లయ్య సాయిలు ఎంత మంచిగా ఆడిపించిండు గంగిరెద్దును. మంచిగా కళ్ళ విందుగా పానాన్ని చేతిలో పెట్టుకొని ఆ 2 కాలు మన ఏడా గనెడ్రాయి మోసే శాత కదా మనకు. అసలు ఎద్దును మోసిండు. గొప్ప మనసు. మరి ఆ మంత్రం ఏందో, తంత్రం ఏందో, బలం ఏందో, మరి ఆ ధైర్యం ఏందో, ఆ విద్య ఏందో కానీ మనకు తెలియదు. కానీ మంచిగా ఆడిపించిన బిడ్డ ఆడిపియాలి అయ్యేది అంతరించిపోతాను. మరి మన కులాన్ని నిలబెట్టుకోవాలి. నేను గొల్లుగా అయిపోతే పొద్దులదా గంటేమో ఆడిపోతే ఊళ్ళో కలుద్దాము. అందరిని అడిగినా చెప్పి మనం ఒకసారి కలుగురి కలుద్దాం, కలుస్తాము. ఇక ఎప్పుడు ఏం చెప్పదలుచుకురో ఎప్పుడు చేరే మాకు. గంగిరెద్దు సంక్రాంతి పండుగ రోజు ఇలా మనకు అందరికి అంతరించిపోవద్దని ఈ విధంగా మనం చేస్తున్నాం. ఇవాళ మనం అన్నది ఇవాళ శిల్పారం వచ్చినాం, వచ్చి అన్నది ఇదంతా ఆడిపియాలి, ఈ విన్యాసాలు చేయాలని ఈ విధంగా మనం చేస్తున్నాం అన్న. సంతోషం వచ్చినందుకు కూడా మనం సంతోషంగా ఉంది. నారాయణ నారాయణ బాగున్నా మంచి మంచి ఇవాళ వచ్చా. ఏడికెళ్ళి వచ్చినావు? ఇక్కడ కాకినాడ. ఏం పేరు? నా పేరు రాజు. ఓ పాడవాడు రాజు. ఎట్లా? మోహన రూప గోపాల కలదని నిన్ను కాదని వాదగా వలదగ వెంట తిరిగిదివయ్యా. వేణును ఊదుతూ వేడుక చేయగా వేడిన వారికి దర్శనమీయవా. మోహన రూప గోపాల
గోవింద గోవింద గోపాలకంటూ ఇంద్రారమణ గోవింద గోవింద అని ఒక గోవిందనామ స్మరణం చేస్తూ, ఎందుకంటే గోవిందనామ స్మరణం చాలా వరకు కూడా గొప్పది, చాలా వరకు కూడా గోవింద గోవింద అంటుంటారు. ఆ గోవింద గోవింద కాదు, గోవింద అంటే మనం గోదానం చేసి ఎంత పుణ్యం కలుగుతుందో ఒక గోవింద అన్న మాటలోనే అంత పుణ్యం కలుగుతుంది ఈ యొక్క గోవిందనామ స్మరణం. అవును స్వామి. మరి ఎప్పుడు పోగుడు రాకెట్లా ఎప్పుడు వచ్చినాం ఎట్లా తిన్నాం ఏమన్నా? తిన్నాం తెలపారం మరి పెట్టారు, తిన్నాం మంచిగా తిన్నాం. అలాగే మరి అక్కడ అన్ని కూడా బాగున్నాయి. సేమ్ పల్లెటూరు వాతావరణం అంతా కూడా సేమ్ ఇట్టుపడేటటువంటి సరిపోద్ది. అమ్మ మస్తు మంది జనాలు వచ్చిర్రు. ఇక పల్లె వాతావరణం అంతా పట్టణంలో కనబడుతుందిలా గిడవలో ఉన్నట్టు. అగో పిట్టెల ద్వారా అగో నేనే వెంకట్రాముల్ని పిట్టెల ద్వారా అంత మంచిగా మంచిగా ఉన్నాం. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వచ్చినాం. మళ్ళీ ఎప్పుడు పోతావు? అయిపోతాం. మన సంబరం కదా, సంక్రాంతి సంబరాలే కదా. మన శిల్పారావు ప్రతి సంవత్సరం కూడా లండన్ నుంచి వస్తా, లండన్ నుంచి విమానంలో వస్తా. ఇగో గుట్ట మీద పెట్టిన విమానం ఆడే పెట్టిన విమానం ప్రతి సంక్రాంతికి వస్తా. పెట్టెల దొర నేనే వెంకట్రాముల్ని నేనే పెట్టెల దొరని. అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మళ్ళీ అందరూ పోవాలి, ఎక్కాలి. ఆ పేరు పెట్టెల దొర లండన్ నుంచి వచ్చిన విమానం మీద ఇప్పుడు వెంటనే పోవాలి. ఎందుకంటే మోడీ గారితో మీటింగ్ ఉంది. విమానం ఎక్కి మోడీ గారి దగ్గర పోవాలి. ఇప్పుడు వెంటనే పోతున్నా, వస్తా మరి. నేనే వెంకట్రాముణ్ణి నేనే పెట్టెల దొరని, నేనే వెంకట్రాముణ్ణి నేనే పెట్టెల ధరని. బాగా పోయేస్తా. చూసిరు కదా నువ్వు పిట్టల దూరతో మాట్లాడిపించినాం కదా. ఇక పిట్టల దూరలు, ఈ హరిదాసులు, ఇక మన గంగిరేజు మన దగ్గర ఉన్న మన పల్లె ప్రాంతం వాళ్ళు ఏడ చూసినా కరువైపోయారు. ఏడ చూసుకున్నట్టు అయితే మరి ఇక పొద్దుగాలు వచ్చినట్టు మనమాడు. ఇక మరి ఎప్పుడు పోతావా పిల్ల? ఇప్పుడే పోతా. పోలీస్ ఏమో మళ్ళీ పిల్ల తప్ప ఏం చేయాలి క్షమించు. చూసిరు కదా నువ్వు ఎంతో మంది అలా 2 రోజులు వాటికి ఆడుకొని పోతారట. మరి ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చిరో, వాళ్ళ ఆటలు ఏందో, వాళ్ళ పాటలు ఏందో, ఇక పట్న పొలతో పాటు కూడా అంతరించిపోతున్నటువంటి కళలు కూడా మన ఊరోళ్ళకు కూడా చూపిద్దాము. మీరు కూడా చూడరు జర ఇంకేమేమి జరుగుతున్నాయో పోదాం పరి మరి చూద్దాం. ఇక అట్లా పోయి అందరూ పట్టించుకుని ఎవరు పట్టించుకుంటున్నారయ్యా? ఇప్పుడంతా టెక్నాలజీ మారింది, టెక్నాలజీ మారింది, సిటీలు మారాయి, అభివృద్ధులు జరిగినాయి. అభివృద్ధులు జరగడం వల్ల మనకి మంచిదోన్నాయి. కానీ ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారయ్యా? సంక్రాంతి పండుగకి సోదమ్మలు వస్తుంటివి, హరిదాసులు వస్తుంటివి, ఇప్పుడు మనం పిలుచుకునే పరిస్థితి వచ్చింది. చెప్తాయ్యా, లేనిది లేనట్టు చెప్తానయ్యా. కంచిగామాజమ్మ పలుకు, మధుర మీనాజమ్మ పలుకు, పలుకమ్మా పలుకు. మనసులో అనుకున్నది బయట చెప్పలేవు, చెప్పింది ఇంట్లో నచ్చట్లేదు, అందరికి మంచి చేద్దాం అనుకుంటావు కానీ అది చెడే వస్తుంది. నలుగురికి సాయం చేసే గుణం ఉందయ్యా. నీ సాయం తీసుకుని నిన్నే వెనక అడుగు చేస్తున్నారు. ఎవరికైనా ఆపదంటే ముందుకు పోతావు, నీకు ఆపదంటే ఎవరు రావట్లేదయ్యా. ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకుంటావు. ఎవరికైనా ఏదంటే నీ కడుపులేదు కూడా తీసి పెడతావు, నువ్వు తినేది ఆపుకుని కూడా పెడతావు అయ్యా. నీకు లేదంటే ఎవరు పట్టించుకోరు. కానీ అయ్యా వచ్చే ఏడాది మనందరం కూడా బాగుంటాము, మంచిగా ఉంటది. ఎందుకంటే మన శిల్పారామంలో మన అందరికి కూడా మా సోదమ్మలని, బుడక వ్యాసాలని, గంగిరెద్దులని ఇలాంటి అందరికి కూడా కళాజాత టీంలు ఇవ్వడం జరుగుతుందంట. దానికి మనల్ని అందరం కూడా పిలుస్తున్నారు. పోదాం, పల్లెటూరులో ఉన్న అభివృద్ధి పనులన్నీ సిటీ వాళ్ళకి చెప్తాము. పిల్లలందరూ కూడా ఏంటని అడుగుతున్నారు, ఈ సోదమ్మ అంటే ఏంటి, వీళ్ళు ఎందుకు ఎట్లా ఇప్పుడు ఈ వయసు పిల్లలకి ఎవరికైనా తెలుస్తున్నారు సోదమ్మ తెలియట్లా. అందుకని వాళ్ళందరూ కూడా సోదమ్మ అంటే ఏంటి, ఎలా ఉండేది, ఏం చెప్పేది, ఆవిడ చెప్పేటి అని జరిగేటియా కాదా, ఉండేదే లేదా అని అందరికీ తెలియచేయటానికి మన శిల్పారాంలో ప్రతి అన్ని రకమైన ప్రోగ్రామ్స్ పెట్టి వచ్చిన అందరికి కూడా పల్లెటూరు విధానం ఎలా ఉంటుంది, పల్లెటూరు పద్ధతులు ఏంటి, పల్లెటూరు ఎటువంటిదని అందరూ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతికి నీకు ఖాళీ ఉంటే మన శిల్పారాం వెళ్తే దాన్ని కూడా చూడొచ్చయ్యో. సంక్రాంతి పండగ వస్తుంది కదా,
మరి మా సోదమ్మలు అందరూ సంక్రాంతి పండుగ పోవద్దా? పోవాలి. పల్లెటూళ్ళు అంతా తిరగాలి, పల్లెటూళ్ళు అమ్మలందరూ పిలవాలి. సోది చెప్తామమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాం తల్లి, లేనిది లేనట్టు చెప్తామమ్మ. కంచి కామాసమ్మ పలుకు, మధురమేనాసమ్మ పలుకు, పలుకమ్మ పలుకు. ఓ అయ్యా నుంచి అక్కడ చెప్పినవయ్యా బాబు. సోదను ఇప్పుడు సోదమ్మలు అందరూ బయలుదేరినాం. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇంటింటికి పోయి సోదమ్మలకు అమ్మలకు ఆకేసి, అమ్మ పల్లెటూళ్ళలో ఎలాగుంది, మీ పరిస్థితులు ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటని మీరు చెప్పి, ఇప్పుడంటే టీవీలు సెల్ ఫోన్లు వచ్చేసినాయ్యా, ఎవరు చూస్తున్నారు మా సోదమ్మలు? మనం చెప్పింది ఎవరైనా వింటున్నారా? వినట్లా తిన్నాం. ఇంకోసి పరావాళ్ళు పిలిచినారు, వాళ్ళు పెట్టినారు. 3 రోజులు అక్కడే ఉందని చెప్పినారు. సర్లే ఇక్కడ 3 రోజులు ఉందంట కదా అని చెప్పేసి ఇక్కడ ఉండిపోయినా. మంచిగానే ఉంది అయ్యా, పర్లేదు, బాగానే ఉంది, బాగానే చూసుకుంటున్నారు తెలిసిపోతుంది పెడుతున్నారు. కానీ సోదమ్మలు ఏంటి, హరిదాసులు అంటే ఏంటి, అసలు ఆ పిల్లలకి ఇప్పుడు సోదమ్మ అంటే ఏంటో తెలుసా? మరి అది అవి తెలియజేయడానికే మేము అక్కడి నుంచి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాము. ఏంటంటే ప్రతి సంక్రాంతి పండగకి వచ్చి మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీరు అందరూ బాగుండాలి, చల్లగా ఉండాలని మా సోదమ్మలు కోరుకుంటుంటాం తల్లి. సోది చెప్తానమ్మ సోది, ఎలక చెప్తానమ్మ ఎరుక, ఎరుకు చెప్తావా తల్లి మా సంక్రాంతి సంబరాలకి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఈ టీవీలు ఇవన్నీ ఏడికెళ్ళినాయి, సినిమా టాకీస్లో టీవీలు, ఈ ఫోన్లు ఏడపాడైనా ఏడలేవు. ఏడదైతే ఇక గిసొంటలతో చెప్పించుకునేది. మొత్తం ఇగో ఇదే పని బట్టి ఇదే చూసుడు. ఇక ఇసొంటోళ్ళు మనకు ఏడ అంతరించిపోతున్నారు, ఏడ దొరకలేరు. ఇక మన శిల్పారామంలో అన్ని రకాల వాళ్ళు వచ్చినారు. హరిదాసులు కావచ్చు, పిట్టల దొరలు కావచ్చు, మన బసవన్నలు వాళ్ళు కావచ్చు, బసవన్న ఆడిపించుకుంటా. ఇక చూస్తూనే ఉండురి మంచి మంచి ముచ్చట్ల కోసం ఈ పల్లె వాతావరణాలు, పండుగలను, పద్ధతులను చూపిస్తేందుకు నేను ముందుకు వస్తూనే ఉంటా. మళ్ళొకసారి చూపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను మీ నర్సేతాత, చూస్తూనే ఉండండి పొలిటికో ఛానల్. మళ్ళొకసారి కలుద్దాములా శనార్థులు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.